గుంటూరు పట్టణంలోని 3వ డివిజన్లో వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి పోలవరపు జ్యోతికి మద్దతుగా ఎమ్మెల్యే ముస్తఫా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ ఓటు వేసి వైసీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కోటేశ్వరరావు, అల్లం అంకమ్మరావు, తోట ఆంజనేయులు నాయకులు పాల్గొన్నారు. మనం చదువుకుంటే మనకు తెలివి ఎక్కువ వస్తుంది. అదే విధంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే అందరి పరిస్థితుల్లో లార్వా ఎక్కువ ఉంది. ఆ లార్వా ఒకటి బండి పెట్టి ఇవన్నీ నీళ్లు బయటపడి చూడండి వస్తుంది. తర్వాత అదే విధంగా మనం ఆరోగ్యం బాగుండాలి. మనం ఏం చేయాలి? పొద్దున్నే వేడి నీళ్ళు తాగాలి. పొద్దున్నే వేడి నీళ్ళు అర్థం తాగటమే, వేడి నీళ్ళు తాగాల. టీ తాగే బదులు వేడి నీళ్లు, లేకపోతే నిమ్మకాయ వేసుకుని నిమ్మకాయ ఎక్కువ వాడండి. వాడితే ఏమైందంటే క్యాన్సర్ రావు. తర్వాత ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నేను తొందరలో మీకు అందరికి పంపిస్తాను. ఆ చెట్టు ఆకేస్తే మొలకెత్తింది. ఆ చెట్టు ఆకు రోజు తాగితే, రోజు తింటే, నేను రోజు తింటున్నాను, మీరు తింటే, అంటే ఇలాంటి చిన్న చిన్న హాస్పిటల్ లేవంటే 200, 300, 1000, 2000, 5000 ఇష్టం వచ్చినప్పుడు చేస్తారు. అందుకని మన ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నేను నా గుంటూరుకు సంబంధించి నా ప్రజలు బాగుండాలని కోరిక, ఆశయం. కొంతమంది తప్పుగా అనుకోవచ్చు, అనుకుంటే అనుకునేయండి, కానీ మీరు బాగుంటేనే నేను బాగుంటాను. కాబట్టి దయచేసి అందరూ కూడా మీరందరూ పోటాడుకోకుండా సమస్య ఉంటే పరిష్కారం చేయండి. ఎవరన్నా మందు తాగే వాళ్ళు ఉంటే మానేసుకోండి, లేకపోతే వారానికి ఒకరోజు తాగుతారని చెప్పేసి మీరు ఏ భగవంతున్నాడో ఆ భగవంతుని ప్రమాణం చేయండి. చేసి నేను వారాన్ని ఒక్కరోజే తాగుతాను, నా తల్లితోడు, నా అమ్మతోడు, నా భగవంతుడితోడు, నా పిల్లతోడు అని చెప్పేసి ప్రమాణం చేసుకోండి. ఆ విధంగా చేసుకోవడం వల్ల మీరేంటంటే అది మానవచ్చు. ఏదేమైనా సరే మీరు బాధపడ్డారు, మీ పిల్లల జీవితాన్ని బాధ పెట్టొద్దు. ఎవరైనా ఆడంటి, ఎవరైనా అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు, కొట్టొద్దు. అంటే మీరు మందు తాగిన తర్వాత మనకేం అర్థం కాదు. కాబట్టి ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకుని ప్రగతి నగర్ అంటే ఒక మంత్రి కోరుకుంటున్నా. అదే విధంగా మీరు